కార్పొరేషన్ ఇలాగే పచ్చగా ఉండాలి. ఎక్కడో కట్టాలనుకుంటే అక్కడ కట్టుకొని భోగాపురం దగ్గర ఉంది 2300 ఎకరాలు ఉంది అంటున్నారు కదా, అక్కడ కట్టుకొని మాకు అక్కడ అయినా మాకు ఓకే. కానీ ఇక్కడ మాత్రం మా ఉద్దానం పచ్చగుండేటి దగ్గర మాత్రం వద్దు, ఎయిర్పోర్ట్ మాకు వద్దు. మా అడవిలో ఎన్నో కొన్ని జంతువులు జీవరాశులు కూడా ప్రాణాలు కాపాడుకొని మాకు కానీ మేము పెంచుకున్న జంతువులకు కానీ మేకలు గొర్రెలు ఆవులు కానీ ఈ అడవిలో ఎన్నో జంతువులు బ్రతుకుతాయి. నెమళ్ళు కానీ పందులు కానీ ఎన్నో ఉన్నాయి. అలాంటి అడవిని తవ్వద్దు, మా పచ్చని ఉద్యానాన్ని కూడా రద్దు చేయొద్దు. ఎయిర్పోర్ట్ అనే మాట కూడా రద్దు చేసుకొని ఈరోజు ఈ గ్రామాల జోలికి రాకూడదు అంతే. ఫైనల్గా ఏమంటున్నారు? భూమి ఇవ్వడానికి భూమి మాత్రం మేము ఇవ్వము. ఎంత దూరమైన మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు పోరాడితే మేము కూడా పోరాడతాం. మేము పోరాడడానికి రెడీగా ఉన్నాము. శిరీష మేడం మాత్రము ఈ భూముల జోలికి రాకూడదు. ఎక్కడో కట్టుకొని మా పిల్లల భవిష్యత్తులో మా చేతుల్లోనే ఉన్నాయి. మేము కష్టపడి భూముల మీద సాగు చేస్తూ ఈ తాతలు గడించిన భూముల మీద మేము ఈరోజు చదివించుకొని మా పిల్లలు ఆల్రెడీ జాబులు చేస్తున్నారు. ఇంటికి ఒక సీనియర్ ఉన్నాడు, ఇంటికి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉన్నది. ఈరోజు ఆర్మీ జాబులు కూడా మా ఉద్దానం ఏరియాలోనే 10-15 మంది ఆర్మీ ఉద్యోగస్తులుగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన జాబుల వల్ల మేము ప్రయోగం అయితే మాకు లేదు. మా పిల్లలు కష్టపడి వాళ్ళ టాలెంట్ బట్టి ఈరోజు జాబులు చేస్తారు బయటికి వెళ్ళి. నా పాప ఉంది, నా పాప దాని సంపత్తి దాన్ని చదువుకున్న దీని మీద టాలెంట్ మీద జాబ్ తెచ్చుకుంది. అలాగే మా ఉద్దానం రైతులు భూముల మీద సాగు చేస్తూ మేము కొంతమందికి ఉపాధి కల్పిస్తూ మేము 100 మందికి మేము ఉపాధి కల్పిస్తాను. మాకు 10 ఎకరాలు ఆస్తుంది. నా పిల్లలకు జాబు నేనేడు చేస్తాను డబ్బు. మాకు జాబులు వద్దు. మా పిల్లలు కష్టపడిన జాబులు చాలు. మా భూమి మీద వచ్చిన ఆదాయం బట్టి మేము ఈరోజు మా పిల్లలకి చక్కగా చూసుకోవడానికి మాకు టాలెంట్ ఉంది. వాళ్ళు ఇచ్చిన జాబులు మాకు వద్దు, మాకు అవసరం లేదు. మా భూములు మేము ఇవ్వము. మాకు అవసరం లేదు. వాళ్ళు యుద్ధానికి సిద్ధం అంటే మేము యుద్ధానికి సిద్ధం. ఈ 20 గ్రామాలు ఏడుపు కన్నీరు ఉసిరి మాటలు మాత్రము వాళ్ళకి చాలా ఇదవుతాయి. కానీ ఈ భూముల జోలికి రాకూడదు. మా ఏడుపు వాళ్ళు అర్థం చేసుకోవాలి. సిరిసి మేడంకి ఒకటి చెప్పగలిగింది ఏంటంటే ఉద్దానంలోన ఎయిర్పోర్ట్ అనేది రద్దు చేయాలి. ఇది కంపల్సరీగా రద్దు చేయాలి. రద్దు చేయకపోతే ఈరోజు మేము